రాత్రి 9 గంటలకు కూడా ప్రజలు క్యూలో ఉండి ఓటు వేసింది తమ కోసమేనని ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమరం ముగిసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ పై ఏపీ మంత్రి రోజా స్పందించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయని, ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఎవరికి కావలసిన కథలు వాళ్ళు వండుతున్నారని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని చెప్పినా, ఎక్కడ ఏం మాట్లాడినా వైఎస్ జగన్ రెండోసారి సీఎం కావటం తథ్యమని అన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి, పాలనలో పారదర్శకత ఉంది కాబట్టే విజయంపై ఇంత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయగలుగుతున్నామని రోజా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టే మహిళలు, వృద్ధులు కూడా రాత్రి 9 గంటలైనా సరే ఓపిక్గా క్యూ లైన్లలో ఉండి ఓటు వేశారని వివరించారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని రోజా కీర్తించారు. రాష్ట్రం విడిపోయి కష్ట నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని జగన్ గుర్తించారని తెలిపారు. అందుకే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తూ చిత్తశుద్ధితో కూడిన పాలన అందించారని వివరించారు. ఎగ్జిట్ పోల్స్ పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. రోజా కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ఎవరైనా చెప్పినా, ఎక్కడ ఏం మాట్లాడినా వైఎస్ జగన్ రెండోసారి అధికారంలోకి వస్తారు అని అంటున్నారు. మొత్తం ఎలా చూడాలంటారు? ఏదైతే ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇంకా 4వ తేదీ ఉందో ఇప్పటికే ఎగ్జిట్ పోల్ నిన్న సాయంత్రం రావడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా వరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ లో దాదాపు 5 వరకు వైసీపీ ఫేవర్ గా మిగిలిన అన్ని కూడా ఎన్డీఏ కూటమికి ఇచ్చినటువంటి పరిస్థితి అందరూ చూసాము. అయితే మంత్రి రోజా దీనిపైన ఒక కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. కేవలం వాళ్ళ యొక్క సొంత నిర్ణయాలతో తీసుకున్నటువంటి ఈ యొక్క ఎగ్జిట్ పోల్ అని తమ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్ళినటువంటి జగన్ ను ఉద్దేశించి ప్రజలంతా కూడా ఈ 5 సంవత్సరాల అభివృద్ధిని కావచ్చు, సంక్షేమ పథకాలు ఇవన్నీ చూసి జగన్ ని రెండోసారి కూడా సీఎం చేస్తారనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నగరి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రోజాకు తమ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అండగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా వ్యతిరేకించడంతో పార్టీ వ్యక్తులే తనని మోసం చేశారనే వ్యాఖ్యలు కూడా గతంలో విన్నాము. అయితే అక్కడ కొద్దిగా పరిణామాలు కూడా వ్యతిరేకంగా కూడా ఆమెకు ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత దీన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఫేవర్ గా వేపించుకున్నారనేటువంటి నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలు చేయడము, అలాగే ఈ యొక్క 5 సంవత్సరాలలో నవరత్నాలు కావచ్చు, అలాగే సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజల్లో అంతా కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్లినటువంటి పథకాలు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని రెండోసారి పట్టం కట్టి ముఖ్యమంత్రి చేస్తారనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు రోజా. రైట్, థ్యాంక్ యూ సుధీర్.